నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తిరిగి అధికారంలోకి వస్తే మరింత సంక్షేమం. ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. బాధితులకు ఆసరాగా టీడీపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. సమన్వయంతో పనిచేయండి కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వైకాపా కండువా కప్పుకున్న మేయర్ దంపతులు. ఎవరెళ్లినా బడేటి బుజ్జి విజయం ఖాయం. నాయకులు కార్పొరేటర్ల స్పష్టీకరణ. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, పేద ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలే దీనికి నిదర్శనమని, రానున్న రోజుల్లో పార్టీ మరలా అధికారంలోకి వస్తే మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేర్కొన్నారు. స్థానిక 12వ డివిజన్లో బుధవారం ఇంటింటికి బడేటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీయే అధికారంలోకి వస్తే పేద ప్రజల సంక్షేమం కోసం మరెన్నో కొత్త పథకాలను రూపొందిస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తమకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్, మోటేపల్లి చంద్రశేఖర్, మోతే చలపతిరావు, అద్దేపల్లి నారాయణరావు, భాస్కరం కిషోర్ కుమార్, అద్దేపల్లి వాసు, సేనాపతి రమేష్, అద్దేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. దగ్గర పని చేయాలి.
ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలం ఏపూరు గ్రామంలోని దళితవాడలో విద్యుత్ ప్రమాదంతో సర్వం కోల్పోయిన 2 బాధిత కుటుంబాలకు ఆయన ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా సొంతంగా వారికి కావలసిన వంట సామాగ్రి, బట్టలను చింతమనేని ప్రభాకర్ అందించారు. బాధితులకు ఎన్టీఆర్ స్వగృహ ద్వారా పక్కా గృహాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చారా బియ్యం అంటే ఇచ్చారు కరెంట్ అనుకుందా చెప్పింది ఇవ్వకూడదు కదండి, మన చేతితో ఇవ్వకుండా ఇద్దామన్నా. మన చేతితో ఓట్లు పోకుండా చూసావా, ఊరంతా తెచ్చేసావా, 20 పెళ్లిళ్ళు బాబాయ్ మీరు కూడా ఇప్పించారు. ఎవరున్నా మనం చూసుకోవాలి కదా. అదే తక్షణ సాయం కింద బియ్యం పంపిణీ చేశారు ఉద్యోగస్తులు. ఎన్నికల కోడ్ ఉంది, అందుకనే ఇల్లు కూడా ఇప్పుడు శాంక్షన్ చేయడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది. వీళ్ళకి ఒక్కొక్కరికి 2,50,000 రూపాయలు ఇచ్చి ఇద్దరి మీద 5 లక్షల రూపాయల డబ్బులు ఉచితంగా గవర్నమెంట్ డబ్బులతో రాబోయే రోజుల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళకి మరి నా వంతు సాయం కింద ఇద్దరికి కూడా వంట సామాను నేను కొనివ్వడం జరిగింది మా కార్యకర్తల నాయకుల సంఘాలతో. మరి ఈ రోజున మనందరం కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ కలిసి ఏ రకంగా అయితే ఆ మంటలన్నింటినీ కూడా ఆర్పడానికి ప్రయత్నం చేశారో ఆ కుటుంబాన్ని మళ్ళీ మనతో పాటు సమానంగా వచ్చే వరకు మనందరం కూడా వాళ్ళ పక్కన ఒక కన్నేసి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత సంఘ సభ్యులుగా మనందరి మీద కూడా ఉంది. ఆ రకంగా మరి ఉదయాన్నే ఈరోజు వీళ్ళని పలకరించడానికి రావడం జరిగింది. తప్పనిసరిగా మీరు కూడా మరి తొందరగా పునాదులు వేసుకుని ఇల్లు నిర్మాణం చేసుకోవాల్సింది కోరుకుంటాను. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం సెక్షన్ సూపరింటెండెంట్లు ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్లో ఎవ్రీడే రిపోర్ట్ తీసుకోవడం, క్లారిఫికేషన్ ఇవ్వడం, సో టైం నుంచి మళ్ళీ విల్ ఫోకస్ ఆన్ స్టాట్యూటరీ వర్క్స్. క్రిటికల్ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, పోలీస్ దగ్గర నుంచి. ఇవన్నీ కూడా డిఎంపీ అయిపోయింది కదా, డిఎంపీ మార్చేసాము, ఇప్పుడు అయిపోవాలి. తర్వాత ఐటీ వాళ్ళ దగ్గర కూర్చొని 20, 30, 40, 50 స్లైడ్స్ అయినా పర్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ అందులో టోటల్ సెక్టర్ అసలు డీటెయిల్ అక్కర్లేదు, ఎంతమంది పెట్టుకున్నాము అది డీటెయిల్ వస్తుంది. సో 30, 40 స్లైడ్స్లో దాని బందోబస్తు ప్లాన్ తీసుకోండి. అపాయింట్మెంట్ కౌంటింగ్ ఏజెంట్స్ కమ్యూనికేషన్ ప్లాన్ అవుతుంది. ఓకే, మీరు ఒకరిద్దరు పెట్టి రియల్ టైంలో ఏ సెక్షన్ ఎలక్షన్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఆల్ సెక్షన్ ఈజ్ అసిస్టింగ్ యూ. సో మీరు ఇమీడియట్లీ వచ్చిన తర్వాత ఏ సెక్షన్కి ఏ సెక్షన్కి ఇచ్చి మీరు రిజిస్టర్ మెయింటైన్ చేసుకోండి. ఎనీవే ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు టేక్ రిపోర్ట్, యూ హ్యావ్ టు ఫాలో అప్. ఏదైనా పెండింగ్ ఉంటే యువర్ సెక్షన్ నుంచి ఫాలో అప్ చేయాలి. ఒక సెక్షన్ నుంచి రెస్పాండ్ అవ్వకపోతే ఈ సెక్షన్ నుంచి ఉంది, రిపోర్ట్ డ్యూ ఉంది, యూ హ్యావ్ టు ఫాలో ఇట్. సో దట్ టైంలో జరిగిపోతుంది. ఈ 3-4 days ఇలాంటి స్ట్రీమ్ లైన్ చేస్తే వర్క్స్ ఉంది. సో మీరు చేయండి. ఐడెంటిటీ కార్డ్స్ అన్ని మీరే ఇస్తారా, ఆల్ అన్ని చూస్తారా అన్ని విధంగా? ఆరో ఎవరికి ఇవ్వాలి, ఆరో ఇస్తున్నారు లేదా అది కూడా రిపోర్టింగ్.
మన పొరపాటు చేస్తే డిఓ చేయాలని చెప్తారు ఎలక్షన్ కమిషన్. ఆ రోజు నుంచి మాట్లాడారు. ఆయనకి డిఓ చేయాలంటే మీరు అందరూ చెక్ చేయాలి. దట్స్ వై ఐఎమ్ ఫైనలీ ఒకసారి మాట్లాడుతున్నా అందరితో, మీ జూనియర్ స్టాండ్ సీనియర్ స్టాండ్ అందరితో నేను చెప్తున్నాను, అంత సీరియస్గా తీసుకోవాలి. ఇది ఐటీ మనం పెట్టుకున్నాము, వాళ్ళు చూసుకుంటారు. దాని మెయిల్స్, ఫ్యాక్స్, మెసేజెస్ అన్నీ కూడా కారస్పాండెన్స్ అన్నీ జరుగుతూ ఉంది. రిపోర్ట్స్ ఫ్రమ్ కన్సర్న్ ఆఫీసర్ రిడక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్, క్యాలిక్యులేషన్, టీఏడిఏ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఎవరు బి చెక్ చేసి ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు ఆన్లైన్ అన్నీ ఉంటుంది కదా, త్రూ సిఎఫ్ఎంఎస్ వాళ్ళ అకౌంట్ అని తీసుకోవడం. ఇప్పుడు ఏదైతే తయారు చేస్తున్నారో పిఓ ఎప్పటి నుంచి కలెక్ట్ చేసుకోండి ట్రైనింగ్ రోజు, లేకపోతే 6వ దగ్గర నుంచి తీసుకోండి. సో ఇప్పుడు కమ్యూనికేట్ చేయండి రైటింగ్లో, సో దట్ ట్రైనింగ్ రోజు వాళ్ళు కలెక్ట్ చేసుకుని మీకు ఇస్తారు. లాస్ట్ మినిట్ అని అడవడి వద్దు. సో హూ ఎవర్ ఎంటైటిల్డ్ ఫస్ట్ గో త్రూ ఇట్, ఫైండ్ అవుట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది. Whoever eligible start directing their account so that amount will be deposited in their account as per the election commission and as per the finance department guidelines. ఏలూరు టీడీపీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు బుధవారం జగన్ సమక్షంలో హైదరాబాద్లో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, ఏలూరు ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందుకొచ్చినట్లు మేయర్ నూర్జహాన్ తెలిపారు. ప్రస్తుతానికి టీడీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని విజయానికి కృషి చేస్తామని చెప్పారు. మహాసముద్రం వంటి తెలుగుదేశం పార్టీని స్వార్థంతో ఎవరు వీడినా పార్టీకి నష్టం ఉండదని పలువురు టీడీపీ ప్రముఖులు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పార్టీని వీడి వైకాపాలో చేరిన సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ మేయర్ దంపతులపై విరుచుకుపడ్డారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీని వీడారంటూ ధ్వజమెత్తారు. సమావేశంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉప్పాల జగదీష్ బాబు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి ప్రస్తుతం ఏలూరు మేయర్గా షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులుగా ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబులు పదవులు అనుభవిస్తూ పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. కేవలం పదవీ వ్యామోహంతోనే మేయర్ దంపతులు పార్టీని వీడారని అన్నారు. గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట మీద 41 డివిజన్లలో టీడీపీని గెలిపించి నూర్జహాన్ను మేయర్గా చేశామని అన్నారు. కానీ ఈ రోజు స్వప్రయోజనాల కోసం వారు పార్టీని వీడటం సరికాదని అన్నారు. ఎంతమంది పార్టీల నుంచి బయటకు వెళ్లినా తమకు ఏమీ నష్టం జరగదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే గారి మాట మేరకి అత్యధిక మెజార్టీతో 42 డివిజన్లో గెలిపించి మేయర్ పదవిని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మనం ఏదైనా ఆలోచించినట్టయితే అభివృద్ధి జరిగింది అంటే వ్యక్తుల యొక్క వారి యొక్క కృషి మీద అభివృద్ధి జరగదు. వెనక ఉన్నటువంటి పార్టీ నాయకత్వం, జిల్లా రాష్ట్ర పార్టీ నాయకత్వం, రాష్ట్ర జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం చేత మరి అర్బన్ డెవలప్మెంట్లో అయితే మున్సిపాలిటీలో బాగా అభివృద్ధి జరిగిందంటే శాసనసభ్యుల యొక్క చొరవ వల్ల అభివృద్ధి జరిగింది. బీసీలు వెన్నెముక, బీసీలు పార్టీని నమ్ముకున్నటువంటి పార్టీ. ఈరోజు మనం చూసినట్టయితే మన ఏదైతే టౌన్ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి రాజుగారి బీసీ, ఉపాధ్యక్షులుగా ఉన్నవాళ్ళు అనేక మంది అనేక విభాగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలుగా ఉన్నాం. ఎవరూ కూడా పార్టీ వదిలిపెట్టే ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. పార్టీ కట్టుబడి పార్టీ యొక్క శ్రేయస్ కోసం, పార్టీ యొక్క విజయం కోసం కృషి చేసే నాయకులు బీసీలు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఈ రోజు వరకు కూడా నిన్నటి దాకా మేయర్గా చేసిన నూర్జహాన్ గారు, ఎస్ఎంఆర్ పెదబాబు గారు, కోఆప్షన్ సభ్యులు వారు పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. రాజీనామా పత్రం కూడా పంపిస్తాం, పార్టీకి ఎమ్మెల్యే గారికి పంపిస్తాం జరిగింది. అయితే పాత్రికేయ సోదరులు కూడా చాలామంది కార్పొరేట్లో 10 నుంచి 15 మంది దాకా వెళ్తారని అంటున్నారు. చాలా అవాస్తవం అది. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ మీటింగ్కి
రమారమి ఆ రోజున మేము 41 మంది మ్యాండేట్తో ఎమ్మెల్యే గారి స్వారథ్యంలో మేము గెలిచాం. ఆ 41 మంది కూడా చాలామంది 37 మంది 38 దాకా వచ్చారు. చాలామంది ఊళ్ళో లేకపోవడం వల్ల జరిగింది. ఇంకో 2 రోజుల్లో మొత్తం పిక్చర్ అంతా మీకు అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచన లేదు. ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఎవరైనా ఒకళ్ళిద్దరు ప్రేమతో కానీ స్వార్థ ప్రయోజనాలు కాదు వెళ్ళినా మేయర్ గారు కానీ కోఆప్షన్ మెంబర్ గారు ఇద్దరు వెళ్ళినప్పుడు మేము బాధపడటం లేదు. ఇంకొక ఇద్దరు వెళ్ళా కానీ మేము బాధపడం ఎల్లమో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పార్టీని గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. మేము అందరం చేసి చూపిస్తామని చెప్పేసి అందరి సమక్షంలో తెలియజేస్తాం. కారణాల చేత ఏ మనస్పర్ధల వల్ల ఎందుకు వచ్చిందో ఎలాగా వచ్చింది కానీ దానికి కారణం ఎవరో కాదు, ఏ కార్పొరేటర్లు కూడా కాదండి. వాళ్ళ మనస్పర్ధలు దేవుడి వల్ల వాళ్ళిద్దరినీ కలపాలని మనస్ఫూర్తిగా నేను పార్టీ నాయకులనే కానీ ప్రజలనే కానీ కోరుచుంటూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిందని వైకాపా దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొట్టారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండలం వేగివాడలో నిర్వహించిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి నవరత్నాల పథకాల గురించి వివరించారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ మాయమాటలు చెప్పి గద్దెక్కిన టీడీపీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు. పసుపు చొక్కా వేసుకున్న వారికే పింఛన్లు, రుణాలు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కులం చూడం, పార్టీ చూడం, మతం చూడం, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. అనంతరం రామాలయ సమీపంలో పార్టీ కార్యాలయాన్ని పార్టీ శ్రేణుల నడుమ ప్రారంభించిన అబ్బయ్య చౌదరి కేక్ కట్ చేసి అందరికీ పంచారు. కార్యక్రమంలో గంటా ప్రసాదరావు, సూరిబాబు, మేకా లక్ష్మణరావు, చల్లా రమాదేవి, పందే వెంకటేశ్వరరావు, పాకల ఫిలిప్స్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తల్లి, బాగున్నారా? అవకాశం ఇవ్వాలి ఈసారి. బాబాయ్ బాగున్నావా? అవకాశం ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి అక్కా చెల్లిని కలుసుకుని, ప్రతి అన్నా తమ్ముడిని కలుసుకుని, ప్రతి అవ్వాతాతని కలుసుకుని వాళ్ళ కష్టాలు తెలుసుకుని మన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది అని వాళ్ళకి భరోసా ఇద్దామని చెప్పి ఈ రోజు మన గ్రామాల్లోకి రావటం జరిగింది. ఇప్పటికీ 3-4 కుటుంబ సభ్యులు కూడా చిన్న ఇంట్లో ఉన్న వైనాన్ని నా దృష్టికి మన వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఎంతో మంది 8వ తరగతో 10వ తరగతో చదివి ఆర్థిక స్తోమత లేక చదువు మానేసిన మా పిల్లలు ఎంతో మంది ఉన్నారా అన్న అని కూడా నాకు చెప్పడం జరిగింది. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.